ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. భారత టీ20 జట్టు తాత్కాలిక కెప్టెన్, ప్రపంచం నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సుమారు నెలన్నర పాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. చీలమండ గాయం తీవ్రం కావడంతో అతడికి దీర్ఘకాలం విశ్రాంతినివ్వాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్ దూరం కానున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా వన్డే వరల్డ్ కప్ 2023లో ప్రభావం చూపలేకపోయిన సూర్య ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో పొట్టి ఫార్మాట్ సిరీస్లో దుమ్ములేపాడు. సొంతగడ్డపై తొలిసారిగా టీమిండియా కెప్టెన్గా పగ్గాలు చేపట్టిన ఈ ముంబై బ్యాటర్ 4-1తో ఆసీస్పై 5 మ్యాచ్ల సిరీస్ నెగ్గాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ను 1-1తో సమం చేసి సత్తా చాటాడు. ఆటగాడిగా, సారథిగా అద్భుతంగా రాణించి సఫారీ గడ్డపై ఆతిథ్య జట్టుతో ట్రోఫీని పంచుకున్నాడు. అయితే ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. జోహాన్స్బర్గ్లో డిసెంబర్ 16న జరిగిన 3వ టీ20లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో అతడి మడిమ మెలికపడింది. ఈ క్రమంలో నొప్పితో విలువెల్లాడిన సూర్యను పర్యవేక్షించి చికిత్స అందించింది వైద్య బృందం. ఈ నేపథ్యంలో సూర్య మైదానాన్ని వీడగా రవీంద్ర జడేజా సారథిగా వ్యవహరించాడు. అయితే తాజా సమాచారం ప్రకారం సూర్య గాయం తీవ్రమైనట్లు తెలుస్తోంది. దాంతో కోలుకోవటానికి సూర్యకుమార్కు మరికొంత సమయం కావాలి అని బీసీసీఐ తెలిపింది. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అనంతరం ఈ విషయంపై పూర్తి స్పష్టత వస్తోంది. అయితే అతడు ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు మాత్రం దూరమవుతాడు అని తెలుస్తోంది. కాగా జనవరి 11 నుంచి స్వదేశంలో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్ ఆడనుంది.